హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే మనకు ఒంటిపూట బడులు అనేది ఎప్పుడు ఉంటాయి, అలాగే మనకు వేసవి సెలవులు కూడా అయితే ఈ తేదీ నుండి అయితే ఇస్తున్నామని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాలని తెలుసుకుందామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు అనేవి మనకు ఏంటంటే ఇక రేపటి నుండి అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారండి. అయితే ఈ ఒంటిపూట బడులు మనకేంటంటే ఈరోజు హోలీ కాబట్టి మనకి ఈరోజు సెలవు దినం కాబట్టి రేపటి నుండి అయితే ఒంటిపూట బడులు అనేది మనకైతే స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఒంటిపూట బడులకు సంబంధించి టైమింగ్స్లో కూడా మనకు అయితే విడుదల చేశారు. అయితే మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ క్లాసెస్ అనేవి జరుగుతాయి. 12:30 గంటలకు మనకేంటంటే మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే నిర్వహిస్తారు. సో మనకు ఈ వేసవి సెలవులు కూడా మనకు డేట్ అయితే చేశారండి. ఏప్రిల్ 23వ తేదీన మనకేంటంటే వేసవి సెలవులు అయితే ఇస్తున్నారు చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే డిసైడ్ చేశారు. సో అలాగే మనకి ఏంటంటే ఈ ఎండాకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పిల్లలను ఎండల్లో తిప్పబాగండి. అలాగే మనకి ఏంటంటే స్కూల్ అనేది మనకు 12:30 కాబట్టి మనకు మంచి ఎండ ఉంటుంది కాబట్టి వెంటనే ఇళ్ళకనేది తీసుకొని వెళ్ళండి. సో మనకు ఎండబెట్ట అనేది తగిలితే కనుక మనకు పిల్లలు అయితే చాలా వరకు ఎఫెక్ట్ అయితే అవుతారు. సో ఇదండి, మనకు ఈసారి ఎండలు చాలా తీవ్రంగా అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో మనకు ఈ టైమింగ్స్లో మనకు స్కూల్స్కి అయితే వెళ్ళాలి. అలాగే వేసవి సెలవులు అనేవి మనకి ఏప్రిల్ 23 ప్రకటిస్తారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.